మిత్రులందరికీ టీఎఫ్ఎస్ సాగుబడికి స్వాగతం అండి. రామ్ రామ్, నేను మీ సూర్యభాస్కర్. సో ఈ వీడియోలో మనం మిరపలో పూత కాలిపోవటానికి గల కారణం, కడలు రాలిపోవటానికి గల కారణం, అండ్ అలాగే పూత పిందగా మారకపోవడానికి గల కారణం, అండ్ అలాగే కాయలు సాగకపోవడానికి గల కారణం ఏంటిదో తెలుసుకుందాము. అండ్ అలాగే దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి మనకి ఏ విధంగా పరిష్కారం ఉందనేది కూడా తెలుసుకుందాము. సో ఆ విధంగా పూర్తి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఒకటి సేమ్ బ్యాక్గ్రౌండ్ అండ్ అలాగే సేమ్ డ్రెస్ కోడ్. సో ఇది పట్టించుకోకండి, ఏంటంటే ఇప్పుడు పనికి వచ్చేస్తే ఒకటే డ్రెస్ కోడ్ లాగా అయిపోయింది అనమాట. సో ఆ విధంగా కీప్ ఇట్ సైడ్. అండ్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే ప్రధానంగా ఇప్పుడు మనకి ఈ పూత కాలిపోవటానికి గల కారణం ఒకటి నల్లి, ఈ త్రిప్స్ వల్ల. అది ప్రధానంగా ఉన్న సమస్య అందరికీ తెలిసిందే. సో అదొక కారణం అయితే ఇప్పుడు మనకి ఈ టెంపరేచర్స్ కొద్దిగా పెరుగుతూ ఉండటం కానీ, లేకపోతే మంచు కురుస్తూ ఉండటం కానీ, సో ఇవి మేజర్ రీజన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా మనకి టెంపరేచర్ అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే మనకి ఇప్పుడు నార్మల్గా సాయంత్రం వేళలో నైట్ టైమ్స్ అయితే ఒక 10 degrees కన్నా తక్కువలో వెళ్తే కనుక అది కూడా ప్రాబ్లమే ఫ్లవరింగ్కి, మిర్చి ఫ్లవరింగ్కి. ఒకవేళ డే టైం అది 40, 41, సో అలాగా 39 దానికి మించి వెళ్ళిపోతే అది కూడా ప్రాబ్లమే. సో ఆ విధంగా కూడా వచ్చిన పూత కాలిపోవటానికి, రాలిపోవటానికి, కడలు రాలిపోవటానికి మెయిన్ రీజన్ అన్నమాట. సో ఆ విధంగా ఒక 25 to 29 degrees కానీ మ్యాక్సిమం 35 degrees అనుకూలంగా ఉంటుంది అనమాట. సో 35 degreesకి మించి వెళ్తే టెంపరేచరు ఈ వచ్చిన కాతపూత నిలవడానికి అవకాశం ఉండదన్నమాట. సో అదొక మెయిన్ రీజన్. అదేవిధంగా మంచు కురుస్తూ ఉండటం వల్ల కూడా, గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల కూడా వచ్చిన పూత కాత రాలిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ అదేవిధంగా ఇప్పుడు అంటే తోటలన్నీ కూడా కమ్మేసుకుని ఉన్నాయి ఒక విధంగా. ఇప్పుడు ఏంటంటే ఈ నల్లి తీవ్రత వల్ల చాలా వరకు తోటలు వదిలేసుకున్నారు. సో కొంతమేర ఎక్కడో ఒక చోట మాలాంటి తోటలు ఉన్న కాడ అవి కూడా కొంచెం కమ్మేసుకుని ఉన్నాయి. సో ఆ విధంగా లోపల ఎయిర్ ఫ్లో అనేది సరిగ్గా లేకుండా ఆ విధంగా కూడా వచ్చిన పూత కాత మాడిపోయటానికి, రాలిపోవటానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఆ విధంగా గాలి కూడా సరిగ్గా ఆడే విధంగా ఉండాలన్నమాట. అదేవిధంగా మనకి క్లౌడీ డేస్ అంటే మబ్బులు ఎక్కువగా ఉన్నప్పుడు, సో ఆ విధంగా కూడా వచ్చిన పూత కాత రాలిపోవటానికి, కాలిపోవటానికి, కడలు రాలిపోవటానికి, కాయ పిందగా మారకపోవడానికి, సో అది మేజర్ రీజన్ ఉంటుంది అనమాట మబ్బులు కూరుకొని ఉన్నప్పుడు. సో ఆ విధంగా సన్లైట్ ఎక్కువగా కావాల్సి వస్తుంది మిరపకి. సో ఈ విధంగా ఎన్ని రకాల కారణాలు అయితే ఉంటాయి. సో అదేవిధంగా వాటర్ కూడా, సో మనం నీటి ఎద్దడ్లు కలిగిస్తే కనుక ఆ విధంగా కూడా కాతపూత రాలిపోయే అవకాశం ఉంటుంది అనమాట. సో మెయిన్గా మనకి ఫ్లవరింగ్ రావడానికి తోటని బెట్టకు వదిలేస్తాము. సో ఆ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత, పూత వచ్చిన తర్వాత కూడా మనం అదే కంటిన్యూ చేస్తే కనుక మళ్ళీ వచ్చిన పూత అంతా కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది అనమాట. సో ఆ విధంగా నీటి తడులు అనేది దానికి కావాల్సినంత మనం దగ్గర ఇస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ఫిబ్రవరి కూడా ఎండింగ్కి వస్తుంది ఇప్పుడు. సో ఆ విధంగా టెంపరేచర్స్ పెరుగుతున్నాయి కాబట్టి, సో ఇప్పుడు నీటి తడులు దగ్గర ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అదే విధంగా మనకి నీటి ఎద్దడి, ఒకవేళ వాటర్ ఎక్కువైనా కూడా ప్రాబ్లమే. సో ఆ విధంగా కూడా కాయలు రాలిపోయడానికి అవకాశం ఉంటుంది అనమాట. వచ్చిన పూత కూడా కాలిపోయి రాలిపోయే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ విధంగా నీరు ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. సో ఆ విధంగా మోడరేట్ వాటరింగ్ అనేది మనం ఇస్తూ ఉండాలి. సో ఈ విధమైనటువంటి ఈ అంటే టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ కానీ, లేకపోతే మాయిశ్చర్ కానీ, మంచు కురుస్తూ ఉండటం కానీ, లేకపోతే ఎయిర్ ఫ్లో సరిగ్గా లేకపోవటం కానీ, లేకపోతే వాటర్ అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు, సో ఇవన్నీ మన చేతుల్లో ఉన్నప్పటికీ కూడా మేజర్ ఫ్యాక్టర్స్, మనం ఏం చేయలేని పరిస్థితులు ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు మనం ఈ ఆర్థోసిలిసిక్ యాసిడ్ అనే ఒక ప్రోడక్ట్ని మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట. ఆర్థోసిలిసిక్ యాసిడ్ అనే మందుని. సో ఇది మనకి బయట మార్కెట్స్లోనూ అవైలబుల్గా ఉంది, యూపీఎల్ గైనెక్సా ఎఫ్సి అనే బ్రాండ్ నేమ్ తోటి. అండ్ అలాగే నేను ప్రీవియస్గా ఎజిసిల్ అనే ప్రోడక్ట్ గురించి కూడా చెప్పాను మీకు. సో ఆ విధంగా ఆర్థోసిలిసిక్ యాసిడ్ ఈ బయోటిక్ అండ్ అబయోటిక్ ఫ్యాక్టర్స్ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి తోడ్పడుతుంది అనమాట. సో ఆ విధంగా మొక్కకి ఒక ఇమ్యూనిటీ పవర్ అనేది ఇస్తుంది అనమాట ఆర్థోసిలిసిక్ యాసిడ్ అనేది. సో ఇది ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం ఈ ఆర్థోసిలిసిక్ యాసిడ్ స్ప్రే చేసుకుంటే కనుక దాన్ని మనం ఓవర్కమ్ అవ్వచ్చు. అదేవిధంగా పాలినేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల కూడా
మనకి పూత పిందెగా మారకపోవడానికి, పూత కాలిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో పదే ఇదే పదాలు నేను వాడుతూ ఉంటే కనుక సారీ మన్నించండి. సో క్లియర్గా వివరించాలి కాబట్టి చెప్తున్నాను. సో ఆ విధంగా పాలినేషన్ అంటే పువ్వులోని పుప్పొడి ఏదైతే ఉంటుందో సో అది అంటే మీకు అందరికీ తెలిసిందే. సో ఆడమగ పువ్వులు అయితే ఉంటాయి. సో ఆ విధంగా సంపర్కం జరగకపోతే మనకి కాయలు కాసే అవకాశం అయితే ఉండదన్నమాట. సో ఆ విధంగా పుప్పొడి రాలిపోవటం కానీ, లేకపోతే ఇప్పుడు ఇన్సెక్ట్స్ పెస్ట్ వల్ల, ఇప్పుడు ఈ త్రిప్స్ వల్ల, బ్లాక్ త్రిప్స్ వల్ల, నల్లి వల్ల కూడా లోపల ఆ పువ్వులోని పుప్పొడిని అంతా కూడా అది తినేసి మార్చేస్తుంది అన్నమాట. సో ఆ విధంగా కూడా పాలినేషన్ ప్రక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల పూత కాలిపోవటానికి, రాలిపోవటానికి, కడలు రాలిపోవటానికి, ఇంకా పూత కాయగా మారకపోవడానికి కూడా రీజన్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ విధంగా పాలినేషన్ ప్రక్రియని మనం ఎన్హాన్స్ చేసుకోవాలనుకుంటే కనుక హోమోబ్రాసినోలైడ్స్ అని చెప్పేసి మనకి మందులు అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ విధంగా మనకి హోమోబ్రాసినోలైడ్ అని అంటే ఏదబ్బా ఇది గోద్రేజ్ కంపెనీలో డబుల్ అని చెప్పేసి ఇదొక ప్రోడక్ట్. సో ఈ ప్రోడక్ట్ని మనం స్ప్రే చేసుకుంటే కనుక హోమోబ్రాసినోలైడ్స్ ఏంటంటే పువ్వులోని పుప్పొడిని మళ్ళీ ఇంకోసారి రీజనరేట్ అయ్యే విధంగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఆ విధంగా అది మళ్ళీ పాలినేషన్ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది కాబట్టి సో ఆ విధంగా మనకి ఫ్లవర్ టు ఫ్రూట్ కన్వర్షన్ కానీ మనకి పూత కాత నిలవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కాయలు సాగటానికి అవకాశం ఉంటుంది. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే మనకి వచ్చిన పూత అంతా కూడా కాయదు. సో మనకు ఒక 100% వరకు ఉందనుకోండి, ఒక 30 to 40 కానీ 50% వరకే వచ్చిన పూత అంతా కూడా కాయగా మారే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట, ప్రధానంగా మిరపలో. సో అది వేరియస్ ఫ్యాక్టర్స్ ద్వారా కొన్ని ఇప్పుడు రాలిపోతున్నప్పటికి కూడా సో వాటి మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయొద్దు. సో ఆ విధంగా మనం వీటిని కూడా స్ప్రే చేస్తూ ఉంటే కనుక మ్యాక్సిమం మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఇంకొకటి ఏంటంటే ఇన్సెక్ట్ అటాక్స్ కూడా, ఈ మన బ్లాక్ త్రిప్స్ నల్లి వల్ల కూడా పువ్వులోని పుప్పొడిని మనం మళ్ళీ రీజనరేట్ చేసుకున్నప్పటికి కూడా పూతలోనే ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా ఇన్సెక్టిసైడ్స్ని కూడా స్ప్రే చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు నేను ఏవో కాస్ట్లీ మందులు స్ప్రే చేయమని చెప్పాను. సో ఇప్పుడు మనకి హోమియోపతి మెడిసిన్స్ గురించి కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకుందాము. అదేవిధంగా ఇంకొన్ని బయో మందుల గురించి, ప్లాంట్ సెకండరీ మెటబాలైట్స్ గురించి కూడా మాట్లాడుకున్నాము. అండ్ అలాగే ఇంకా మనకి జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్లో భాగంగా కొన్ని రకాల కషాయాలు, ద్రావణాల గురించి కూడా మాట్లాడుకున్నాము. అదేవిధంగా మనకి రెడీమేడ్ కొన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, మనకి న్యాచురల్ ప్రొడక్ట్స్, వాయు యంత్ర లాంటివి. సో అటువంటివి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా మనం ఇన్సెక్ట్స్ని కూడా కంట్రోల్ చేసుకుంటే మనకి వచ్చిన పూత నిలవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఆ పూత అంతా కూడా కాలిపోతుంది కదా, సో దాన్ని మనం కాపాడుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా నైట్రోజన్ లెవెల్స్ని కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఆ విధంగా నైట్రోజన్ లెవెల్ అంటే మనకి నత్రజని, యూరియా ఎక్కువగా వాడుతూ ఉంటే కనుక కావాల్సిన దానికంటే ఎక్కువగా ఇస్తే సో మెయిన్గా పూత సమయంలో, కాత పూత సమయంలో, ఫ్లవరింగ్ టైంలో మనం నైట్రోజన్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఆ విధంగా నత్రజని ఎక్కువగా, యూరియా ఎక్కువగా అయితే కనుక మొక్కలు ఆ పూతంతా కూడా రాల్చుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. పూతంతా కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది. సో ఎందుకనంటే నైట్రోజన్ దేనికి పనికొస్తుందనంటే గ్రోతింగ్కి, మొక్క పచ్చదనంగా ఉంచడానికి, అదేవిధంగా దాంట్లో ఉండేటువంటి ఆ ఫోటోసింథసిస్ ప్రక్రియ సక్రమంగా జరపడానికి నైట్రోజన్ అనేది తోడ్పడుతుంది. కానీ ఫ్లవరింగ్లో దీని యొక్క ప్రాధాన్యత ఎటువంటిది ఉండదు. కాబట్టి మనం నైట్రోజన్ని పైపాటి, ఇప్పుడు మనకి 13045లో కూడా 13% నైట్రోజన్ ఉంటుంది. సో ఆ విధంగా మీరు 13045 కూడా స్ప్రే చేస్తూ ఉంటే కనుక నేను రికమెండ్ చేయను. సో 0050 ఉంటుంది, మనకి 50% పొటాష్ ఉంటుంది. సో ఆ విధంగా నైట్రోజన్ అండ్ అలాగే ఫాస్ఫేట్ కంటెంట్ని మనం తగ్గించుకొని పొటాష్ని మనం కొంచెం ఎక్కువగా ఇవ్వగలిగితే సో ఆ విధంగా ఫ్లవరింగ్ నిలవడానికి, పూత కాయగా మారడానికి అవకాశం ఉంటుంది అనమాట. అదేవిధంగా ఆ కాయలో షెల్ఫ్ లైఫ్, కీపింగ్ క్వాలిటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్లాంట్లో రెసిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది 0050 వల్ల, ఎన్పికే. సో ఆ విధంగా పొటాష్ ఇచ్చే ప్రయత్నం చేయండి. సో నైట్రోజన్ లెవెల్స్ని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ, ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇగురు రావడం కోసం అని చెప్పేసి పైపాటిగా యూరియా కూడా చల్లుతున్నారు. సో ఒకవేళ ఇగురు లేనట్లయితే మీరు స్ప్రే చేయొచ్చు యూరియా, కానీ ఫ్లవరింగ్ టైంలో మాత్రం స్ప్రే చేయొద్దు. ఆ విధంగా వచ్చిన పూత అంతా కూడా రాలిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మనకు అర్థం కాదు, కానీ ఆ విధంగా ఇన్ని కారణాల వల్ల కొన్ని కారణాలు, సో అన్నీ ఒకేసారి వస్తాయని కాదు, కానీ సో
ఒక్కొక్క ఫీల్డ్లో పరిస్థితి వల్ల పూత రాలిపోవటానికి కాలిపోవటానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ విధంగా నైట్రోజన్ లెవెల్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకోండి. 13,045 స్ప్రే చేయకండి, 0,050 యూజ్ చేయండి ఫ్లవరింగ్ టైంలో. సో ఒకవేళ మీకు మంచి ఇగురు రావాలంటే లేకపోతే లేతదనంగా ఉండాలని అంటే కనుక మీరు నానో నైట్రోజన్ చెప్పేసి అది కూడా దొరుకుతూ ఉంది మనకి. ఇఫ్కో నానో యూరియా కానీ లేకపోతే మహతీస్ ఈకోటెక్ ఎం యూరియా అని చెప్పేసి మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ విధంగా నానో యూరియాని కూడా మీరు యూజ్ చేయొచ్చు. నార్మల్ కన్వెన్షనల్ యూరియాని మనం వాటర్లో కలిపేసి స్ప్రే చేస్తున్నారు కదా, సో అటువంటిది అయితే నేను రికమెండ్ చేయను. ఒకవేళ అప్ అండ్ డౌన్స్ అయినా కూడా మళ్ళీ కాలిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. నైట్రోజన్ వల్ల మొక్కకి ఎంతవరకు యూజ్ అవుతుందో అంతే డేంజర్ అన్నమాట. నార్మల్గా మనం గ్లైఫోసేట్లో యూరియా కలిపేసేసి స్ప్రే చేస్తాము కలుపుకి. సో ఆ విధంగా ఆ నైట్రోజన్ అనేది మొక్కని మార్చేస్తుంది అన్నమాట. సో నైట్రోజన్తో మీరు ఆటలాడకండి, అది మళ్ళీ మనతో ఆటలాడుకుంటుంది అనమాట. సో ఆ విధంగా నైట్రోజన్ లెవెల్స్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో ఇవన్నీ అయిపోయి మనకి మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్సీ వల్ల కూడా పూత కాత రాలిపోయే అవకాశం ఉంటుంది అనమాట. కడలు రాలిపోవటం కానీ పూత కాయగా మారినప్పటికీ కూడా పిందె సాగకపోవటానికి కూడా ఈ మైక్రోన్యూట్రియన్స్ డెఫిషియన్సీ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది అనమాట. సో ఆ విధంగా మైక్రోన్యూట్రియన్స్ని కూడా సూక్ష్మ పోషకాల బ్యాలెన్స్ కూడా మనం చూసుకోవాలన్నమాట. సో ఆ విధంగా మనకి ఫార్ములా 4 కానీ చిలేటెడ్ మిక్స్ మైక్రోన్యూట్రియన్స్ అని చెప్పేసి మనకి చాలా రకాల ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఆ విధంగా న్యూట్రియన్స్ కూడా స్ప్రే చేయండి, మైక్రోన్యూట్రియన్స్. అండ్ ఆ మైక్రోన్యూట్రియన్స్లో ఇంకా ప్రధానంగా చెప్పుకోవాలనుకుంటే కనుక కాల్షియం, బోరాన్ అన్నమాట. సో కాల్షియం, బోరాన్ అనేది ఇంకా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది మన మిర్చి ఫ్లవరింగ్ అండ్ మిర్చి అంటే మిరపకాయలలో. సో ఆ విధంగా కాల్షియం లోపం వల్ల కాయలు సాగపోవటం కానీ లేకపోతే కాయలు వచ్చినప్పటికి కూడా పగిలిపోవడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సో ఆ విధంగా చిలేటెడ్ కాల్షియం కూడా మనకి అవైలబుల్గా ఉంది. బోరాన్ వల్ల కూడా మనకి పూత రాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా బోరాన్ కూడా స్ప్రే చేస్తూ ఉండాలి. అండ్ అలాగే అనీవెన్ షేప్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో రావాల్సిన షేప్ కన్నా కూడా చిన్నగా రావటం కానీ వంకర టింకర్గా రావటం కానీ సో ఆ విధంగా జరుగుతూ ఉంటుంది బోరాన్ లోపం వల్ల. సరైన షేప్ ఫామ్ అవ్వకపోవటం అనేది మేజర్ డెఫిషియన్సీ అన్నమాట ఈ బోరాన్ లోపం వల్ల వచ్చేది. సో ఆ విధంగా చిలేటెడ్ బోరాన్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో ఈ చిలేటెడ్ కాల్షియం, బోరాన్ అనే ఈ మైక్రోన్యూట్రియన్స్ని కూడా మనం అదనంగా సపరేట్గా కూడా స్ప్రే చేసుకోవచ్చు అనమాట. సో వీటిని నేను ప్రధానంగా ఏం చెప్తానంటే ఈ ఆర్థోసిలిసిక్ యాసిడ్ అనేది ఫస్ట్ ఒకసారి స్ప్రే చేయండి, ఆ తర్వాత ప్లానాఫిక్స్ స్ప్రే చేయండి, ఆ తర్వాత ఈ హోమోబ్రాసినలైడ్స్ గోద్రేజ్ డబుల్ ఉంది కదా, సో అది స్ప్రే చేయండి. 3 స్ప్రేస్ అయిపోయినాయి కదా. ఆ తర్వాత మనం ఈ మైక్రోన్యూట్రియంట్స్ కానీ లేకపోతే 0050 కానీ ఈ 2 కాంబినేషన్లోనైనా స్ప్రే చేయొచ్చు. అండ్ దీంతో పాటుగా మనం నైట్రోబెంజిన్ కూడా కలుపుకోవచ్చు అనమాట. సో నైట్రోబెంజిన్ కూడా ఫ్లవర్ టు ఫ్రూట్ కన్వర్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట, పూత నుంచి కాయగా మారటానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ నైట్రోబెంజిన్ అనేది. సో వీటిని కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. ట్రైకాంటినల్ లాంటివి, విన్చివిన్ లాంటివి, ఇవన్నీ తర్వాత సంగతి. సో వీటిని కూడా స్ప్రే చేసుకుంటే ఫ్లవర్ టు ఫ్రూట్ కన్వర్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఫ్లవరింగ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ విధంగా మనకి ఈల్డ్స్ ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. సో ఇన్ని మందులు చెప్తున్నాను అనుకోకండి. సో ఇన్ని కారణాల వల్ల మనకి పూత మాడిపోవటానికి, రాలిపోవటానికి, కడలు రాలిపోవటానికి, పూత పిందెలా మారకపోవటానికి, పిందె కాయగా సాగకపోవడానికి ఇన్ని రకాల కారణాలు అయితే ఉంటాయి. సో వీటికి ఈ సొల్యూషన్స్ అయితే ఉన్నాయి. సో వీటిని మీరు క్రమబద్ధంగా యూజ్ చేసుకోండి నేను చెప్పినట్లుగా. సో ఓవరాల్ అన్ని ప్రాబ్లమ్స్ని కూడా మనం రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఇవన్నీ మీరు ఒక స్ప్రేయింగ్కి తప్పించి ఇంకో స్ప్రేయింగ్కి ఇలాగా మీరు నేను చెప్పినట్లుగా స్ప్రేయింగ్ చేసుకోండి. సో ఆ విధంగా ఎన్నో అయిపోవు. మనం కాంబినేషన్స్లో కూడా నేను చెప్పాను కదా 0050 అండ్ మైక్రోన్యూట్రియంట్స్, నైట్రోబెంజన్ ఈ విధంగా కూడా స్ప్రే చేసుకోవచ్చు. అండ్ అలాగే హార్మోన్స్ యూజ్ చేస్తూ ఉన్నప్పుడు కనుక మనం రెండు రకాల హార్మోన్స్ని స్ప్రే చేద్దాం అనమాట. ఇప్పుడు ప్లానోఫిక్స్ ఉంది, నాప్థలిన్ అసిటిక్ యాసిడ్. సో అదేం చేస్తుంది అంటే అబ్సెసిక్ లేయర్ అనేది ఫామ్ అవ్వకుండా ఆ కాయల్ని వచ్చిన పూత కానీ కాయ కానీ పిందె కానీ రాలకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట. సో ఆ విధంగా ఈ నాప్థలిన్ అసిటిక్ యాసిడ్ అండ్ అలాగే ఈ హోమోబ్రాసిలినైడ్స్ గురించి కూడా నేను చెప్పాను. సో ఆ విధంగా పాలినేషన్ ప్రక్రియని ఇది ఎన్హాన్స్ చేస్తుంది కాబట్టి సో ఈ విధంగా ఈ హార్మోన్స్ని మనం కాంబినేషన్లో ట్రై చేయకూడదు. సో సపరేట్గా స్ప్రే చేసుకుంటేనే బెటర్ అనమాట. దాంట్లో మనం మైక్రోన్యూట్రియంట్స్ కానీ వేరే ఇతర ఇన్సెక్టిసైడ్స్ని కూడా కలిపి యూజ్ చేసుకోవచ్చు, కానీ హార్మోన్స్ మట్టికి సపరేట్గా చేయండి. సో ఈ విధంగా ఆర్థోసిలిసిక్ యాసిడ్ మాత్రం డెఫినెట్గా స్ప్రే చేసుకోండి. సో ఆ విధంగా అది బయోటిక్ అండ్ అబయోటిక్ స్ట్రెస్సెస్ నుంచి, అంటే ఈ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ కానీ
సో అన్ని విధాల అన్ని రకాల ఒడిదుడుకుల నుంచి ఓవర్కమ్ అవ్వటానికి ఆర్థోసిలిసిక్ యాసిడ్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇది వాటి వీడియో కొంచెం లెంత్ అయినట్టుంది కానీ క్లియర్గా ఉంది మ్యాటర్. సో తోటలు వదిలేసుకున్న వాళ్ళు కూడా నేను ఇంతకుముందు జిబ్రెలిక్ యాసిడ్ ఆ తర్వాత ఇంకొన్ని రకాల ప్రొసీజర్స్ అయితే చెప్పాను. సో ఆ విధంగా మీరు చివరి ప్రయత్నంగా చేయాలనుకున్నా కూడా ఒకసారి నేను ముందు చేసిన 2 వీడియోస్ చూడండి. సో దాని నుంచి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ వీడియోని మీరు ఫాలో అయ్యి మీరు కూడా పంటని ఎక్స్ట్రాక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. మళ్ళీ నేను ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళే ప్రయత్నం అయితే చేయను, ఆల్రెడీ చాలా లెంత్ అయిపోయింది. సో అదనమాట సంగతి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటారని రామ్. దిస్ ఇస్ సూర్యభాస్కర్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.